డాక్టర్ గారు, స్త్రీ జననేంద్రియాల్ని నాలికతో ప్రేరణ కలిగించవచ్చా? నిర్బంధంగా కలిగించవచ్చు. మామూలుగా మనం ఎలా ముద్దులు పెట్టుకుంటున్నామో అలాగే నోరు ఎలాగో యోని కూడా అంతే. అయితే కొంతమంది ఇంట్రెస్ట్ ఎందుకు చూపించారంటే ఆ యోని దగ్గర చెమట పట్టి ఉంటుంది, మురికి చేరుతుంటుంది, వాసన వేస్తుంటుంది. ఇది మురికి వల్ల తర్వాత ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అలా ఉంటుంది. కానీ చాలామంది స్త్రీలు వాళ్ళ జననేంద్రియాలని చాలా చక్కగా గులాబీ పూలా ఉంచుకుంటారు. చాలామంది ఉంచుకుంటారు, చక్కగా నీట్గా ఉంచుకుంటారు. ఇప్పుడు నోటి మీద ముద్దు పెట్టుకుంటే, పెదాల నుండి కలిసి ముద్దు పెట్టుకుంటే ఎంతో, ఆ యోని దగ్గర ముద్దు పెట్టుకుని అంతే. నోట్లో లాలాజలంతో అక్కడ ఉన్న దాంట్లో వచ్చే ద్రవం కూడా అంతే. అంచేత ఏదో ఆ వచ్చే లాలాజలం, నోట్లో లాలాజలం ఏ రకంగా డిసీజ్ సంబంధించి కాదో, ఆ రంగానే యోనిలో వచ్చే ద్రవం కూడా ఈ డిసీజ్ సంబంధించి కాదు. నోట్లో లాలాజలం ఏ రకంగా క్రిములు ఉండవో అక్కడ కూడా క్రిములే ఉండవు. స్త్రీ జననేంద్రియాలని పరిశుభ్రంగా ఉన్నట్లయితే మామూలుగా ముద్దు పెట్టుకున్నట్లుగా వాటిని కూడా ముద్దు పెట్టుకోవచ్చు. అయితే పరిశుభ్రత కావాలి, అది మాత్రం ఇంపార్టెంట్. కానీ చాలామంది అసలు ఏమీ పట్టించుకోరు. అక్కడంతా చెమట పట్టుంటుంది, వాసన వేస్తుంది, మురికి ఉంటుంది, మట్టి ఉంటుంది, అన్నీ ఉంటాయి చివరికి అంతా. పురుషాంగం చూసినా లింగ చాలా ప్రేరణ కలిగిస్తుంది. అలాగే స్త్రీలలో అక్కడ క్లైటోరిస్ని వాటిని నాలుగుతో స్టిమ్యులేట్ చేస్తే, అలాగే యోని పెదవులను నాలుగు చూసేస్తే వాళ్ళకి చెప్పలేంత ప్రేరణ కలుగుతుంది. అంచేత మామూలుగానే చూషణ చేయొచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు, అన్ని చేయొచ్చు, ఏ రకం నష్టం లేదు. చూసారు కదండి, ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.